సాధారణంగా యేసుక్రీస్తు కార్యం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఆయన భూమ్మీద జీవించిన ఆ 33 సంవత్సరాలు కదా? కాని అసలు కథ అంతకు మించి చాలా పెద్దది. అది సృష్టికి ముందే మొదలైంది, ఇప్పటికీ కొనసాగుతోంది, భవిష్యత్లో కూడా ఉంటుంది. అలాంటి ఒక అపారమైన కథను, దాని పూర్తి రూపాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే యేసుక్రీస్తు చేసిన ఆ పూర్తి కార్యమేంటి? మనమెక్కువగా వినేది, మాట్లాడేది ఆ కథలో కొంత భాగం మాత్రమేనా? లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఇంకేమైనా ఉందా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆయన ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆయన పనిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఆయన ప్రయాణాన్ని ఈ 4 ముఖ్యమైన భాగాలుగా చూడాలి. మొదటది, ఆయన భూమ్మీదకు రాకముందు ఏం చేశారు? తర్వాత భూమ్మీద ఉన్నప్పుడు ఆయన పాత్ర ఏంటి? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు? ఇక చివరగా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఈ ప్రయాణాన్ని మనం ఇప్పుడు మొదలు పెడదాం. ఓకే, మన ప్రయాణం మొదలవుతోంది. అయితే మనం ఈ కథను బెత్లెహేములోని పశువుల పాకలో మొదలుపెట్టట్లేదు. ఎందుకంటే అసలు కథ అంతకన్నా చాలా ముందే, ఈ సృష్టి జరగక ముందే మొదలైంది. అవును తండ్రి, పరిశుద్ధాత్మతో కలిసి దేవుని కుమారుడిగా ఈ విశ్వాన్ని, ఈ గ్యాలాక్సీలను, మనం చూస్తున్న ప్రతిదాన్ని సృష్టించడంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. ఇది ఊహ కాదు. యోహాను సువార్త గాని, కొలొస్సీలకు రాసిన పత్రిక గాని మనం చూస్తే ఇదే విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన లేకుండా ఏదీ ఉనికిలోకి రాలేదని బైబుల్ చెబుతోంది. పాత నిబంధనలో మనం కొన్నిసార్లు యెహోవా దూత అనే పదం చూస్తుంటాం. దీన్నే వేదాంత పరిభాషలో థియోఫనీ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే దేవుడు మానవ రూపంలో తాత్కాలికంగా ప్రత్యక్షమవడం అన్నమాట. యేసుగా భూమ్మీదకు రాకముందే ఆయన ప్రజలతో మాట్లాడటానికి, వాళ్లకు కనిపించటానికి ఇదొక మార్గం. దీనికొక శక్తివంతమైన ఉదాహరణ హాగరు కథలో కనిపిస్తుంది. యెహోవా దూతను కలిసిన తరువాత ఆమె ఏమంటుందో చూడండి. నన్ను చూచుచున్న దేవుడవు నీవే అంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ దూతను కలిసిన వాళ్లకు తాము చూస్తున్నది కేవలం ఒక దూతను కాదు, సాక్షాత్తూ దేవుడినే అని స్పష్టంగా తెలుసు అన్నమాట. సరే, ఇప్పుడు కాలంలో కాస్త ముందుకు ప్రయాణిద్దాం. సృష్టికి ముందున్న కాలం నుంచి యేసు భూమ్మీద జీవించిన ఆ సమయానికొద్దాం. ఈ కాలంలో ఆయన ముఖ్యంగా 3 ప్రధాన పాత్రలు పోషించారో, ఆ 3 పాత్రలే ఆయన మొత్తం మిషన్కి పునాదిలాంటివి. ఆ 3 పాత్రలు ఏంటంటే, 1 ప్రవక్త, అంటే దేవుని మాటను ప్రజలకు చేరవేసే ప్రతినిధి. 2 యాజకుడు, అంటే ప్రజల తరఫున దేవుని ముందు నిలబడే ప్రతినిధి. ఇక 3 రాజు, అంటే అంతిమ అధికారమున్న పాలకుడు. నిజానికి పాత నిబంధనలో ఈ పాత్రల నీడలు మనకు కనిపిస్తాయి, కాని యేసు వాటికి సంపూర్ణతనిచ్చారు. మొదట ప్రవక్తగా ఆయన పాత్ర గురించి చూద్దాం. సాధారణంగా ప్రవక్త అంటే దేవుని దగ్గర్నుంచి ఒక సందేశాన్ని తీసుకొచ్చి ప్రజలకు వినిపించేవాడు. మోషేలాంటివాళ్లు అదే చేశారు. కాని యేసు విషయంలో ఇది చాలా ప్రత్యేకం. ఆయన కేవలం సందేశాన్ని తీసుకురాలేదు, ఆయనే ఆ సందేశం. ఆయనే దేవుని సజీవ వాక్కు అనమాట. ఇక యాజకుడుగా ఆయన పాత్రను చూస్తే, పాత నిబంధనలోని యాజకత్వానికి, క్రీస్తు యాజకత్వానికి చాలా పెద్ద తేడా ఉంది. అహరోను వంశ యాజకులు వంశపారంపర్యంగా వచ్చేవారు, జంతు బలులర్పించేవారు. కాని క్రీస్తు యాజకత్వం మెల్కిసెదెకు క్రమంలాంటిది. అది శాశ్వతమైనది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన వేరే బలులు అర్పించలేదు, తనను తానే పరిపూర్ణమైన బలిగా అర్పించుకున్నారు. ఇక 3వది రాజుగా ఆయన పాత్ర. ఆయన దావీదు వంశంలో వస్తారని ప్రవచనాలు ముందే చెప్పాయి. రోమా అధికారి పిలాతు ముందు నిలబడినప్పుడు, నువ్వు రాజువాని అడిగితే ఏమాత్రం భయపడకుండా తన రాజరికాన్ని ఒప్పుకున్నారు. యెరూషలేంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయన్ని రాజుగా గుర్తించి కీర్తించారు. అయితే ఇక్కడితో అయిపోలేదు. భవిష్యత్తులో ఈ భూమిని పరిపాలించడానికి ఆయన రాజుగా తిరిగి వస్తారనేదే అసలైన విషయం. ఓకే, ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన పూర్తిగా దేవుడు, అదే సమయంలో పూర్తిగా మనిషి అని మనం నమ్ముతాం. ఈ ఒక్క విషయం ముఖ్యంగా శోధనల విషయంలో ఒక చాలా పెద్ద ఆసక్తికరమైన వేదాంతపరమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, యేసు ఎప్పుడూ పాపం చేయలేదని మనకు తెలుసు, అందులో సందేహం లేదు. కాని అసలాయనకు పాపం చేసే అవకాశమైనా ఉందా? అంటే ఆయన కావాలనుకుంటే పాపం చేయగలిగి ఉండేవాడా? ఇది పైకి సింపుల్గా అనిపించినా వేదాంతులు శతాబ్దాలుగా చర్చిస్తున్న చాలా లోతైన ప్రశ్న. దీనిపై ముఖ్యంగా 2 వాదనలున్నాయి. ఒక వర్గం ఏమంటుందంటే ఆయన పాపం చెయ్యగలిగి ఉండాలి అని. ఎందుకంటే నిజమైన మానవత్వంలో తిరుగుబాటు చేసే స్వేచ్ఛ కూడా ఉంటుంది.
ఆయన శోధనను నిజంగా అనుభవించాలంటే పాపం చేసే అవకాశం కూడా ఉండాలి అంటారు. మరో వర్గం ఏమంటుందంటే ఆయన పాపం చెయ్యలేరు అని, ఎందుకంటే ఆయన పూర్తిగా దేవుడు కాబట్టి. ఆయన దైవిక స్వభావం పాపాన్ని అసాధ్యం చేస్తుంది. ఆయన శోధన యొక్క పూర్తి ఒత్తిడిని అనుభవించారు, కాని దానికి లొంగిపోయే ఆప్షన్ ఆయనకు లేదు అంటారు. అయితే ఈ రెండింటినీ సమన్వయం చేసే ఒక ఆలోచన కూడా ఉంది. దాని ప్రకారం ఆయన దైవమానవ స్వభావం వల్ల ఆయన పాపం చెయ్యలేకపోయాడు, అది నిజమే. కాని శోధనను ఎదుర్కొనేటప్పుడు ఆయన తన దైవిక శక్తిని సొంతంగా వాడలేదు. బదులుగా ఆయన పూర్తిగా పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడ్డాడు. అలా చేయడం ద్వారా మనలాంటి సాధారణ మానవులకు కూడా శోధనను ఎలా జయించాలో ఒక ఆదర్శవంతమైన మార్గాన్ని చూపించాడు. రైట్, ఆయన భూలోక జీవితం, శోధనల గురించి చూశాం. అయితే ఆయన పని ఆయన ఆరోహణతో ఆగిపోలేదు. నిజానికి అది ఈరోజు, ఈ క్షణం కూడా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు? ఆయన సంఘానికి శిరస్సుగా, అంటే ఒక నాయకుడిగా మార్గనిర్దేశం చేస్తున్నారు. అలాగే దేవుని సన్నిధిలో మన ప్రధాన యాజకుడుగా ఉన్నారు. అంటే మనకోసం విజ్ఞాపన చేసేవారిగా, మన పక్షాన వాదించే ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నారు. సరే, గతాన్ని చూశాం, వర్తమానాన్ని చూశాం. ఇప్పుడు ఆయన కథలో చివరి, అత్యంత ముఖ్యమైన అధ్యాయానికి వెళ్దాం. అదే భవిష్యత్తులో జరగబోయే కార్యం. భవిష్యత్తులో ఏం జరగబోతోంది? లేఖనాల ప్రకారం ఆయన మొదట భూమికి తిరిగి వస్తారు. తర్వాత తన శత్రువులందరినీ ఓడిస్తారు. ఆ తర్వాత తన శాంతియుత రాజ్యాన్ని ఈ భూమీద స్థాపిస్తారు. ఇక చివరగా మానవులందరికీ న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీరుస్తారు. ఇది ఆయన కార్యం యొక్క ముగింపు దశ. ఇదంతా చూశాక ఆయన భూలోక జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను తీసుకుంటే వాటిలో కంటెంట్లో సగానికి పైగా, అంటే 50% పైగా స్వయంగా యేసు పలికిన మాటలే ఉన్నాయట. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సువార్త రాసినవాళ్లు ఆయన చేసిన అద్భుతాలకే కాదు, ఆయన ఏం చెప్పారు, ఏం బోధించారు అన్నదానిక్కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన మాటలు ఆయన ప్రవక్తగా, యాజకుడుగా, రాజుగా చేసిన పనికి గుండెకాయలాంటివన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. కేవలం శిలువ మీద మరణించిన రక్షకుడుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా మొదలై ప్రవక్తగా, యాజకుడిగా, రాజుగా పనిచేసి నేటికీ మనకోసం విజ్ఞాపనం చేస్తూ భవిష్యత్తులో న్యాయాధిపతిగా రాబోతున్న ఈ సంపూర్ణ చిత్రం, క్రీస్తు అనే ఈ కేంద్ర వ్యక్తిపై మనకున్న అవగాహనను ఇది ఎంతగా మారుస్తోంది.